పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. లైంగిక దాడి ఆరోపణలను ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ఊహించిన భారీ షాక్ తగిలింది. అత్యాచార కేసులో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన జానీ మాస్టర్కు మరో బిగ్ షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం జానీ మాస్టర్కు ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డును రద్దు చేసింది. ఫోక్సో కేసు నమోదు కావడంతో అవార్డు రద్దు చేసినట్టు కమిటీ పేర్కొంది. తమిళ చిత్రం తిరుచిట్రంబలం సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్ గాను అవార్డు అందుకోబోతున్నారు జానీ మాస్టర్. 2022 సంవత్సరానికి బెస్ట్ కొరియోగ్రాఫర్గా ఎంపికైన జానీ మాస్టర్ అక్టోబర్ 8వ తేదీన ఢిల్లీలో ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది. అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే అవార్డు రద్దుతో జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్పై సందిగ్ధం పడింది. ఉత్తమ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డుకు ఎంపికైన కొద్ది రోజులకే ఆయనపై అత్యాచార కేసు రావడంతో అరెస్ట్ అయ్యారు. లైంగికంగా వేధించి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపణ. హైదరాబాద్, ముంబైతో పాటు అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు లైంగికంగా దాడి చేసేవాడని కంప్లైంట్లో పేర్కొంది. వేధింపులే కాదు, జానీ మాస్టర్ అతని భార్య కొట్టేవారని, చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరించారంటుంది బాధితురాలు. వీటన్నిటిపైన జానీ మాస్టర్పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్గా ఉన్నప్పటి నుంచి అత్యాచారం చేశాడని ఆరోపిస్తుంది బాధితురాలు. షూటింగ్ సమయాల్లోనూ వ్యాన్లోకి తీసుకెళ్లి బలవంతం చేసేవాడని, ప్రతిఘటిస్తే కొట్టేవాడని అంటోంది. మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేశాడని ఫిర్యాదుల్లో పేర్కొంది. ఈ ఆరోపణలపైన జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పోలీసులు. అయితే అక్టోబర్ 8వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు జానీ మాస్టర్. దీంతో జానీ మాస్టర్కు 4 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరిని ప్రభావితం చేయకూడదని కోర్టు షరతులు విధించింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.